జగపతి నమో నమో. కొంతమంది మూర్ఖులు అంటుంటారు ఇందిరారాజ్యము, ఇందిరమ్మ రాజ్యం అంటే ఏమి బ్లాక్ డే చేసినట్లు. అది మనం ఎమర్జెన్సీ చూసినాము 2 ఏళ్ళు, దాదాపు 21 నెలలు ఎమర్జెన్సీలో ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేశారో అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. బ్రిటిష్ వాళ్ళు కూడా చేసినారు లేదు, అట్లా చేసినారు మనల్ని. ఇవన్నీ తెలియకుండా ఇప్పుడు యువకులకి ఏం తెలియదు, ఏం లేదు, అవసరం లేదు. రామన్న రాజ్యం వద్దు, రాజన్న రాజ్యం వద్దు, తర్వాత ఇందిరా రాజ్యం వద్దు, సీతారామ రాజ్యం వస్తుందిరా. ఆ సీతారాముడు పాలించిన రాజ్యం వస్తుంది ఇప్పుడు అంతా. అందుకే కదా మన అయోధ్యలో రాముడు వచ్చినాడు. ఇప్పుడు నెక్స్ట్ సీతారామ ఆంజనేయ స్వాములతో విగ్రహ ప్రతిష్ఠ జరిగి ఆ అయోధ్య వెలిగిపోతుంది. అట్లా మన సీతారామ రాజ్యం అవుతుంది. అది నడిపేకి వీరభద్ర సంతరాలు విశ్వగురువై వస్తున్నాడు. ఇవన్నీ మీకు ముందుకు అర్థమవుతాయి. రాబో రోజులని మంచి దినాలు, దుష్టులకు దుర్దినాలు. కర్మ సిద్ధాంతం నడుస్తుంది. జాగ్రత్తగా మార్చుకోండి, వెలుగుతారు. లేకుంటే కాలగర్భంలో కలిసిపోతారు. ఇప్పుడు ఉండేది వీరభద్ర యుగం ఇది. వెంటనే కర్మ రిటర్న్ వడ్డీతో సహా తిరిగిస్తుంది. భయం ఉన్నోనికే భూమి మీద నూకులు. మేము ఇట్లా ఉంటాం అట్లా ఉంటామంటే ఏముండదురా, కాలగర్భంలో కలిపేస్తాడు. వీరభద్రుడు అంటే ఊచకోత. ఆయన గురించి తెలుసు కదా. వీరభద్రుడు దక్షయజ్ఞం గుర్తు చేసుకోవాలి. అమృతం తాగిన దేవుళ్ళనే వదలలేదు ఆయన. ఆ మనం ఎంత ఆఫ్టర్ ఆల్. జై వీరభద్ర.